కాంప్రహెన్సివ్ లాజిస్టిక్ యాక్షన్ ప్లాన్ అనమాట సిఎల్ఏపి. ఇందులో 8 ఏరియాస్ ఉన్నాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిజిటల్ సిస్టమ్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేయాలి. స్టాండర్డైజేషన్. ఈ స్టాండర్డైజేషన్ అనే మీనింగ్ కరెక్ట్‌గా తెలీదు. దాని మీనింగ్ ఏంటో చూద్దాం. స్టాండర్డైజేషన్ అంటే ఏంటి? స్టాండర్డైజేషన్ అంటే ప్రమాణీకరణ. అంటే ఒక ప్రక్రియను లేదా వస్తువును అందరూ ఒకే విధంగా ఉండేలా చేయడానికి ఉపయోగించే పద్ధతులు. దీనివల్ల నాణ్యతను నియంత్రించవచ్చు, అలాగే పనిని క్రమబద్ధీకరించవచ్చు. మీకు దీనిపై ఇంకేమైనా సో, స్టాండర్డ్‌గా అందరూ ఒకే స్టాండర్డ్స్‌లో పనిజేయడం ఇట్లాంటివి జరుగుతదనమాట. సెక్టారల్ ప్లాన్స్ అన్ని సెక్టారల్ ప్లాన్స్, తర్వాత స్కిల్ డెవలప్‌మెంట్, స్టేట్ ఎంగేజ్‌మెంట్, ఎగ్జామ్ లాజిస్టిక్స్, సర్వీస్ ఇంప్రూవ్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ అండ్ కెపాసిటీ డెవలప్‌మెంట్ అనమాట. తర్వాత పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనమాట. అన్ని 21 మినిస్ట్రీస్ అనమాట ఇంటిగ్రేట్ చేస్తారు. ఇంటిగ్రేటింగ్ అప్పటికి 16 మినిస్ట్రీస్ ఇంటిగ్రేట్ చేశారనమాట. జేఎస్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ ఇంటిగ్రేషన్ అనమాట. తర్వాత వచ్చి ఫర్ కోఆర్డినేటెడ్ ప్లానింగ్ ఆఫ్ రోడ్స్, రైల్స్ ఇయన్నీ కోఆర్డినేట్ ప్లానింగ్ ఆఫ్ రోడ్స్, రైల్స్ ఇయన్నీ జీఎస్ బేస్డ్ అనమాట అది కూడా. అడ్రెసెస్ డిలేస్ డ్యూ టు ఫ్రాగ్మెంటెడ్ ప్లానింగ్ ఏదైతే ఉందో దాన్ని అడ్రెస్ చేస్తదనమాట. ఎనేబుల్స్ ఫాస్టర్‌గా క్లియర్ చేసి రిడ్యూస్ లాజిస్టిక్స్ బాటిల్ నెక్స్ అనమాట. లాజిస్టిక్ బాటిల్ నెక్స్ అన్ని తగ్గిస్తది. యూనిప్ అనమాట. యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్. ఇదెందుకు? ఇంటిగ్రేట్స్ డిజిటల్ లాజిస్టిక్ సిస్టమ్స్ అక్రాస్ మినిస్ట్రీస్ అనమాట. అన్నిట్లో ఉన్న లాజిస్టిక్స్, ఇన్ఫ్రా లాజిస్టిక్స్, షిప్స్ గాని, పోర్ట్స్, వాటర్‌వేస్ గాని, లేకపోతే టెలికామ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇంటర్ఫేస్ అన్ని లాజిస్టిక్స్‌ని ఇంటిగ్రేట్ చేస్తది. లైక్ కస్టమ్స్, పోర్ట్స్, రైల్వేస్, డీజీసీఏ ఇవన్నీ అనమాట. 600+ ఇండస్ట్రీ ప్లేయర్స్ ఆన్ బోర్డ్‌ని ఒక చోటని తీసుకొస్తదనమాట. సపోర్ట్ రియల్ టైమ్ ట్రాకింగ్. ఆళ్ళు ట్రాకింగ్ చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్ అండ్ డేటా ఎక్స్‌చేంజ్ అనమాట. ఎక్కడెక్కడ ఉందో, ఎక్కడ పంపుతున్నారు. లైక్ ఇప్పుడు ఊబర్ ఎలా చూపిస్తుందో ఇయన్నీ అనమాట. ఊబర్ కాదు లేకపోతే ఇది మనకేదైతే ఇదేంటి హ్మ్. సపోజ్ అమెజాన్ గాని ఇవన్నీ ఎక్కడున్నాయి, ఏంటో, ఎప్పుడు ఆర్డర్ పెట్టింది, ఎక్కడ జరుగుతుందో అదనమాట. ఎగ్జామ్ లాజిస్టిక్ రిఫార్మ్స్ అనమాట. ఫోకస్ ఆన్ స్ట్రెంథెనింగ్ పోర్ట్ కనెక్టివిటీ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ, లింకేజెస్, డ్వెల్ టైమ్ రిడక్షన్, సింప్లిఫైడ్ ప్రొసీజర్ ఫర్ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అనమాట. ఎగ్జామ్ లాజిస్టిక్స్ అంటే ఈ లాజిస్టిక్స్ అన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. ఎలాగా? ఈ వేర్ హౌసెస్, ఈ కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని ఇయన్నిటిని ఫ్రైట్ కారిడార్స్ ఇయన్నీ కలపడం అన్నీ చేయడం చేస్తారనమాట. లీడ్స్ అనేది ఏంటంటే ఒక స్టేట్స్ అన్నిట్లికి ఒక పెర్ఫార్మన్స్ ఇండెక్స్ అనమాట. ఎలా చేస్తుందో ఇది మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ అనమాట. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ ఎగ్జిమ్ అనమాట. దీనికి కలుపుతారు. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ వేర్ హౌసింగ్, ఫ్రైట్ టెర్మినల్స్, కోల్డ్ చైన్ కనెక్టివిటీ ఇయన్నిటిని కలపడం. తర్వాత షిఫ్ట్ సిగ్నిఫికెంట్ ఫ్రైట్ ఫ్రమ్ రోడ్ టు రైల్ అనమాట. నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటి? ఫ్రాగ్మెంటేషన్, రెగ్యులేటరీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్, హ్యూమన్ రిసోర్స్ కన్‌స్ట్రెయింట్స్, లో షేర్ ఆఫ్ రైల్ అండ్ వాటర్, టెక్నాలజీ ల్యాగ్ ఇన్ ఎస్ఎంఈస్ అనమాట. యాక్సెలరేట్ మోడల్ షిఫ్ట్ 45% అనేది తీసుకురావాలి రైల్‌లో. నెక్స్ట్ వచ్చి ప్రమోట్ సస్టైనబుల్ లాజిస్టిక్